మన ప్రియతమ నాయకురాలు మన ఎంపీ అభ్యర్థి కాబోయే మంత్రి కేంద్ర మంత్రి వర్యులు అత్తగారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నందిగామ గ్రామానికి ఈరోజు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నాతో పాటు వచ్చినటువంటి అశోక్ గౌడ్ గారికి, నరసింహ గారికి, అందభావన్న గారికి, శ్రీవర్ధన్ రెడ్డి గారికి, చిన్నయ్య గారికి, అదేవిధంగా ఉన్నటువంటి చాలా మంది అందరూ పార్టీ ముఖ్యులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, బూత్ అధ్యక్షులు ఉన్నారు, బూత్లో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు ఉన్నారు, బూత్ మెంబర్లు ఉన్నారు, జిల్లా కమిటీ మెంబర్లు ఉన్నారు, మండల కమిటీ మెంబర్లు ఉన్నారు. అందరూ కూడా పేరు పేరున ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలకు, నందిగామ గ్రామ అక్క చెల్లెళ్లకు, అన్న తమ్ముళ్లకు అందరికీ కూడా పెద్ద ఎత్తున వచ్చినటువంటి గ్రామ పెద్దలకు, యువకులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ముందే నాకు గొంతు పోయింది, మరి పొగకి ఇంకా పోతుంది, పొగ వెలిసి ఇంకా అసలే గొంతు పోతుంది. ఈరోజు మీ అందరి దగ్గరికి కూడా, ఎందుకంటే ఎన్నికలు ఇంకా 5 రోజులే ఉన్నాయి. ఈరోజు 8వ తారీఖు, 13వ తారీఖు ఎన్నిక, అంటే 13వ తారీఖు ఈ టైంకి పోలింగ్ అయిపోతుంది. ఎవరన్నా పొద్దున 7 గంటల నుంచి 6 గంటల వరకే, పొద్దున 7 గంటల నుంచి 6 గంటల వరకే పోలింగ్ అయిపోతుంది. కాబట్టి మధ్యలో 4 రోజులే ఉన్నాయి. ఈ 4 రోజుల్లో ఇప్పటికి ప్రారంభమైనప్పటి నుంచి, ఎన్నికల ప్రచారం ప్రారంభమైనప్పటి నుంచి నామినేషన్ వేసిన తర్వాత అన్ని గ్రామాలు, అన్ని నియోజకవర్గాల్లో వీలైనంత వరకు అందరినీ కలుసుకునేటటువంటి ప్రయత్నం చేసినాం. కానీ సమయం తక్కువ, పెద్ద ఎత్తున ఎర్రటి ఎండలు పైన నెత్తి మీద కింద కాళ్ళు కాలుతున్నప్పటికీ కూడా అందరూ మా ఊరికి రావాలి, మా ఊరికి రావాలి, మా ఊరికి వచ్చి పోవాలి, మా ఊరికి వచ్చి పోవాలని అందరూ కోరుతున్న నేపథ్యంలో వీలైనన్ని గ్రామాలు తిరిగే ప్రయత్నం చేసినాం. మరి ఇక్కడ అట్లే నందిగామ కూడా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి ఈరోజు వచ్చినాం. మీ అందరూ కూడా రేపు 13వ తేదీన జరగబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ్ముళ్ళు మీ అందరూ, మీ పాలమూరు బిడ్డ, మీ అరుణమ్మలు, మీ ఆడబిడ్డగా, మీ అక్కగా, మీ చెల్లెలుగా నరేంద్ర మోదీ గారు ఆశీర్వదించి పంపిన మీ అరుణమ్మలు మీరందరూ కూడా ఆశీర్వదించాలని చేతులెత్తి నమస్కారం చేసి మనందరినీ నేను కోరుతా ఉన్నా. పోయినసారి పార్లమెంట్ 2019లో పోటీ చేసిన, కొన్ని ఓట్లకైనా ఓడిపోయిన పోయినసారి. అప్పుడు ఎక్కువ టైం లేకుండా అందరితో గ్రామాల్లో తిరిగేటటువంటి టైం లేదు. నాకు చివరి నిమిషంలో పార్టీలకు, భారతీయ జనతా పార్టీలో చేరి టికెట్ ఇచ్చినారు వాళ్ళు. మోడీ గారు ఆహ్వానించి నన్ను భారతీయ జనతా పార్టీ టికెట్ ఆ రోజు కూడా 2019లో ఇస్తే, ఆ తక్కువ సమయంలో మరి కింది దాకా కూడా మరి నేను అందరినీ కూడా కలుసుకోలేకపోయినా, రీచ్ కాలేకపోయినా, తక్కువ ఓట్లతో ఓడిపోయినా. అప్పుడు టీఆర్ఎస్ అంత బలంగా ఉన్నప్పటికీ కూడా ప్రజలందరూ ఆదరించిండ్రు. ఆ రోజు మోదీ గారి యొక్క పేరు గ్రామాన ఉన్నటువంటి ఇండ్లకు అప్పుడు తెలియదు, పల్లెటూళ్ళకి, పట్టణాల్లో మాత్రమే మోదీ గారి గురించి తెలుసు. చదువుకున్న వాళ్ళకు మోదీ గారి గురించి తెలుసు, రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళకు మోదీ గారి గురించి తెలుసు. ఈ రోజు ప్రతి ఒక్కరికి మోదీ గారి గురించి తెలుసు. ప్రతి ఇంట్లో కూడా, ప్రతి ఇంట్లో, ప్రతి ఒక్కరి గుండెల్లో ఇవాళ నరేంద్ర మోదీ గారు ఉన్నారు. ఆ ఊళ్ళో అవ్వ ఉన్న, తాత ఉన్న, అక్క ఉన్న, చెల్లె ఉన్న, తమ్ముడు ఉన్న, అన్న ఉన్న, రైతు ఉన్న, ఎవరున్నా ప్రతి ఒక్కరి గుండెల్లో ఇవాళ నరేంద్ర మోదీ గారు ఉన్నారు. ఈ దేశంలో మనం అందరం ఆరాధించే శ్రీరాముడు తన దైవం. అయోధ్యలో శ్రీరాముడు జన్మభూమైనటువంటి అయోధ్యలో 500 సంవత్సరాలుగా కానటువంటి ఆ గుడి, 500 సంవత్సరాల కింద ఆ రోజు మహమ్మదీలు వచ్చి ఆ గుడిని కూడగొట్టి దాన్ని విధ్వంసం చేసి, మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మన దేశంలో మన రాముడు కొట్టినటువంటి అయోధ్యలో గుడి లేదు. ఒక చెట్టు, ఒక చిన్న గుడిసె కింద, చెట్టు కింద విగ్రహాన్ని పెట్టిండు. మరి అటువంటి అయోధ్యలో, శ్రీరాముడు జన్మస్థలమైనటువంటి అయోధ్యలో నరేంద్ర మోదీ గారు ఎన్నికల ముందే అయోధ్యలో రామ మందిరం నిర్మాణం చేస్తామనేటటువంటి మాట ఇచ్చిండు. ఇచ్చిన మాట ప్రకారం అయోధ్యలో రామ మందిరం నిర్మాణం చేసిండు.
రామ మందిరం నిర్మాణం చేసి రాముని యొక్క ప్రాణ ప్రతిష్ఠ చేసి మన భారతదేశం యొక్క ఆ యొక్క శ్రీరాముల వారి యొక్క రక్ష ఈ భారతదేశానికి ప్రతి ఒక్కరికి అందించడం. ఈరోజు దేశంలో రామరాజ్యం రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఈరోజు ఒక కొత్త యుగం ప్రారంభమైంది. శ్రీరాముని విగ్రహం అయోధ్య రామ మందిరంలో ప్రతిష్ఠ జరిగిన తర్వాత భారతదేశంలో ఒక కొత్త యుగం ప్రారంభమైంది. ఈ దేశంలో అందరి యొక్క అభివృద్ధి కోసం నరేంద్ర మోదీ గారికి వెయ్యి ఏడుగుల శక్తిని ఈరోజు అయోధ్య రాముడు నరేంద్ర మోదీ గారికి ఇచ్చిండు. ఆనాడు హనుమంతుడు ఆ రోజు ఆంజనేయుడికి ఏ విధమైనటువంటి శక్తి ఉన్నదో ఈరోజు శ్రీరామచంద్రుడు నరేంద్ర మోదీ గారికి ఆ శక్తిని ఈరోజు ప్రసాదించిండు. ఈరోజు భారతదేశాన్ని ఒక పక్క అభివృద్ధి చేసుకుంటూ ప్రపంచ దేశాలన్నీ భారతదేశం వైపు చూసే విధంగా నరేంద్ర మోదీ గారి యొక్క ఆదేశాలతో వారి యొక్క స్ఫూర్తిగా ప్రపంచ దేశాలన్నీ కూడా నరేంద్ర మోదీ గారి వైపు చూసేటటువంటి విషయాల్లో ఈరోజు మన దేశం వైపు తిప్పుకున్న చూపు అంటే నరేంద్ర మోదీ గారిని ఓసారి అమెరికాలోకి రావడానికి నిరాకరించినటువంటి అమెరికన్లు ఈ రోజు వారిని స్వాగతించి అడుగడుగున స్వాగతం పలికి ఆయన చేయబట్టి ముందు నడిపించుకుంటూ ఎరగలేసినటువంటి పరిస్థితిని మనం ఈరోజు అమెరికాలో చూసాం. ఎక్కడికి పోయినా ఏ దేశం పోయినా ఈరోజు మన భారతీయులు ఏ దేశానికి పోయినా అక్కడ మేము భారతదేశం నుంచి వచ్చినాము అంటే వాళ్ళకు పెద్ద ఎత్తున గౌరవాన్ని పొందుతున్న విషయాన్ని మనం అందరం కూడా ఈరోజు గుర్తించుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగింది. కరోనా వచ్చిన కొద్ది కాలానికి ఉక్రెయిన్ రష్యా దేశాల యుద్ధం జరిగితే అక్కడ మన భారతదేశంలో ఉన్నటువంటి పిల్లలు మన తెలంగాణ పిల్లలు 3,000 మంది ఉంటే భారతదేశంలో దాదాపు 25,000 నుంచి 30,000 మంది ఆ ఉక్రెయిన్లు చదువుకుంటున్నటువంటి పిల్లలు ఇరుక్కుపోయినారు. ఆ యుద్ధంలో ఎక్కడ బాంబులు పడుతున్నాయో ఏ రాత్రి మేము ఉంటామో పోతామో అని ఆ పిల్లలు బిక్కుమంటున్నటువంటి పిల్లలు వీడియోలు చేసి మమ్మల్ని కాపాడండి అని అక్కడి నుంచి వాళ్ళు వీడియోలు పంపిస్తే ఇక్కడికి నరేంద్ర మోదీ గారు ఆ వీడియోలను చూసి ఎంబడే రష్యా ప్రధానమంత్రితో ఉక్రెయిన్తో మాట్లాడి మీ యుద్ధాన్ని ఆపండి, మా భారతీయులను మా దేశం తీసుకుపోయే వరకు మీరు యుద్ధాన్ని ఆపాలని మన పిల్లలందరూ మన భారతదేశానికి తీసుకొచ్చిండ్రు. మన తెలంగాణ పిల్లల్ని మన తెలంగాణకి తీసుకొచ్చిండ్రు. నేను అక్కడ పిల్లలతో మాట్లాడిన ఫోన్లు ప్రతిరోజు ఆ యుద్ధం జరుగుతున్న సమయంలో ఆ పిల్లలు ఫోన్లు చేసినప్పుడు మన ప్రాంతం పిల్లలు నాకు కూడా ఫోన్ చేసిండ్రు. వారందరూ కూడా భారతదేశానికి క్షేమంగా చేరే విధంగా చేసిండ్రు నరేంద్ర మోదీ గారు. ఈ దేశం వైపు శత్రువులు కన్నెత్తి చూసే ధైర్యం లేకుండా ఈరోజు నరేంద్ర మోదీ గారు ఈ దేశానికి సింహ స్వప్నంగా భారతదేశానికి నరేంద్రుడు ఈరోజు పరిపాలిస్తున్నాడంటే మనమందరం ప్రశాంతంగా ఈరోజు మన ఊళ్ళలో మన ప్రాంతాల్లో స్వేచ్ఛగా స్వతంత్రంగా ధైర్యంగా ఈరోజు బతుకుతున్నామంటే ఈ దేశానికి ఒక కాపలాదారుడుగా నరేంద్ర మోదీ గారు ఈ దేశాన్ని ఏ శత్రువు కూడా మన వైపు కన్నెత్తకుండా చేసినందువల్లనే ఈరోజు ఎక్కడ బాంబు దాడుల్లో ఉగ్రవాద దాడుల్లో మనం అంతకుముందు ఏ సినిమా హాలు పోతే ఎవరు పేలుస్తారో ఏదైనా మార్కెట్ లో పోతే ఆ మార్కెట్ లో బాంబు పెడతారు ఎక్కడ ఏ రైతుల్లో భయంతో బిక్కు అనుకుంటూ ఉండేది ఈ దేశంలో పరిస్థితి. నరేంద్ర మోదీ గారు అధికారంలోకి వచ్చిన నుంచి ఈరోజు ఉగ్రవాద దాడుల్లో అదేవిధంగా మతపరమైనటువంటి దాడుల్లో ప్రశాంతంగా అందరూ కూడా ఎక్కడ ఎలాంటి దాడులు లేకుండా ఒక అభివృద్ధిలకు లక్ష్యం చేసుకొని ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీలు బీసీలు ఎస్సీలు మైనారిటీ అందరి యొక్క పేదవాళ్ళందరి యొక్క అభివృద్ధి లక్ష్యంగా ఈరోజు నరేంద్ర మోదీ గారు పనిచేస్తా ఉన్నారు. మహిళల అభివృద్ధి, రైతుల అభివృద్ధి, విద్యార్థుల అభివృద్ధి, నిరుద్యోగుల యొక్క అభివృద్ధి, వీరందరినీ ఏ విధంగా మనం ఆర్థికంగా స్థితివంతం చేయాలి, ఏ విధంగా మనకు ఆర్థికంగా సహాయం చేయగలుగుతాం, ఏ విధంగా మనం ఒక్కరిని స్వతంత్రంగా నిలబెట్టగలుగుతామని ఈరోజు అనేక మార్పులు చేర్పులు ఈ దేశంలో నరేంద్ర మోదీ గారు తీసుకొస్తా ఉన్నారు. రైతుల పట్ల కూడా తక్కువ పెట్టుబడులతో ఎక్కువ ఆదాయాలు రైతులకు ఏ విధంగా అందించాలి, ఏ విధంగా ప్రతి రైతు ఈ దేశానికి ఎంతో పెద్ద ఎత్తున అన్నానికి అన్నం పెట్టి అన్ని రకాలుగా ఈ భారతదేశానికి వెన్నెముక ఉన్నటువంటి రైతు కూడా ఈరోజు రైతు వ్యవసాయం మానేయడం కాదు, వ్యవసాయము ఈరోజు ప్రతి ఒక్కరు చేసే దిశగా ఈ భారతదేశాన్ని నడపాలని లక్ష్యంతో నరేంద్ర మోదీ గారు పాలిస్తా ఉన్నారు. పేదవాళ్ళకు ఉచిత బియ్యాన్ని అందించిండ్రు. 4 ఏళ్ల నుంచి కరోనా వచ్చినప్పటి నుంచి
ఆ కరోనా వచ్చినప్పుడు కరోనా టీకాలు ఇచ్చి పేద ప్రజలు ప్రాణాలు కాపాడిండు, ఫ్రీ టీకాలు వేసి. ఆ తర్వాత అప్పటి నుంచి ఇప్పటిదాకా ఫ్రీ బియ్యం వేస్తున్నారు, ఒక్కొక్కరికి 5 కిలోలు. మళ్ళీ వచ్చి 5 ఏళ్ళు కూడా వేస్తారని చెప్పిండు. అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ కింద సంవత్సరానికి 5 లక్షలు ఇస్తాను, పిల్లలకు ఫ్రీ విద్య అందిస్తాను, ఫ్రీ వైద్యం అందిస్తాను. ఈరోజు మంచి విద్యాసంస్థలు అంటే ప్రభుత్వం పాఠశాలలు కూడా ప్రైవేటు ధీటుగా ఈరోజు తీర్చిదిద్దుతారని మాట్లాడుతున్నారు మోదీ గారు. ఈ 10 ఏళ్ళు ఒక ఎత్తు అయితే వచ్చే 5 ఏళ్లలో భారతదేశం ఒక కొత్త అభివృద్ధిని, ఒక కొత్త యుగాన్ని చూడబోతున్నటువంటి మాట వాస్తవం మీకు అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ దాకా మాట ఇచ్చి మాట తప్పే పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ. నరేంద్ర మోదీ గారు ఒక మాట ఇచ్చిందంటే ఆ మాటకు కట్టుబడి పనిచేసేటటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు. 370 ఆర్టికల్ రద్దు చేస్తామని కాశ్మీర్ లో 370 ఆర్టికల్ రద్దు చేసి ఒక రక్తం చుక్క కూడా లేకుండా 370 ఆర్టికల్ రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ ని మన భారత భూభాగంలో కలిపిన నాయకుడు నరేంద్ర మోదీ గారు. జమ్మూ కాశ్మీర్ అంటే మన భూమి యొక్క స్వర్గం అంటారు, కానీ అటువంటిది ఉగ్రవాదుల గుప్పిట్లో ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని ఈ రోజు 370 ఆర్టికల్ రద్దు చేసి మన దేశ భూభాగంలో కలిపి అక్కడికి ఎవరికి పోనీకి హక్కు లేకుండే, అది ఒక గతం స్థలం ఎవరు కొన్నికి హక్కు లేకుండే. ఈరోజు అక్కడ ఎవరైనా స్వేచ్ఛగా వేయచ్చు, స్వేచ్ఛగా వినవచ్చు. ఈ యొక్క జమ్మూ కాశ్మీర్లో ఎవరైనా పర్యటించినటువంటి అవకాశాన్ని నరేంద్ర మోదీ గారు కల్పించారు. అక్కలారా అమ్మలారా, కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాల గురించి శ్రీవంత్ రెడ్డి చెప్పిండు, అశోక్ గారు చెప్పిండు. మీకు అందరికీ తెలుసు వారు ఎన్ని మాటలు చెప్పి మోసం చేసిండో. ఈ ఓటు కాంగ్రెస్ చేసే ఓటు కాదు, ఈ ఓటు బీఆర్ఎస్ చేసే ఓటు కాదు, చెయ్యి గుర్తుకు కారు గుర్తుకు వేసే ఓటు కాదు, ఇది దేశం కోసం వేసే ఓటు. ఈ కమలం గుర్తు ఈ దేశాన్ని వికసించే దిశగా ఈరోజు భారతదేశాన్ని నడిపించేటటువంటి ఓటు. ఈ భారతదేశంలో కమలం వికసించినట్టు ప్రతి ఇంట్లో ప్రతి కుటుంబంలో మరి ఆ యొక్క కుటుంబం వికసించాలనే లక్ష్యంతో నరేంద్ర మోదీ గారు పనిచేస్తున్నటువంటి పదవికి, ప్రధానమంత్రికి నరేంద్ర మోదీ గారు మళ్ళీ గెలవడానికి వేసేటటువంటి ఓటు. అక్కడ అమ్మలారా, వీరందరూ కూడా దేశం కోసం నరేంద్ర మోదీ గారిని, మనకి అందరి యొక్క మన అభివృద్ధి కోసం నరేంద్ర మోదీ గారు ఈరోజు మహబూబ్ నగర్ పార్లమెంటు సీటును మరి మీ డీకే అరుణమ్మకి ఇచ్చి ఆశీర్వదించి పంపిన నేపథ్యంలో మీరందరూ కూడా ఆశీర్వదించి నరేంద్ర మోదీ గారి సైన్యంలో ఒక సైనికురాలుగా మీ డీకే అరుణమ్మ పనిచేసే విధంగా ఆ వారి లక్ష్యాన్ని నెరవేర్చి పేద ప్రజలకు అందరికీ నరేంద్ర మోదీ గారు అందించే ప్రతి పథకాన్ని మీకు తెలియజేసి మీకు అందజేసేటటువంటి విధంగా నన్ను ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరిగా నేను కోరుకుంటా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఓడిపోతున్నటువంటి భయంతో రేవంత్ రెడ్డి నోటుకు వచ్చినట్లా మాట్లాడుతున్నాడు. ఈరోజు నోటుకు వచ్చినట్లా మాట్లాడితే ఆదాన్ని అవమానం చేస్తే, ఈరోజు అవమానం చేసి కించపరిస్తే ఏమేదో గెలుస్తామని వాళ్ళు అనుకుంటున్నారు. ఈరోజు ఒకటే ఒక మహిళ రాజకీయాల్లో స్వతహాగా పోరాటాలు చేసి పైకొచ్చినాం. రాజకీయ కుటుంబం నేపథ్యం ఉన్నా, మా తండ్రి, మా మామ, నా భర్త అందరు రాజకీయాల్లో ఉన్నా, వాళ్ళ నేపథ్యం ఉన్నప్పటికీ ఏదో ఆశామాష నేను రాజకీయాల్లో గెలవలేదు. ఎన్నో కష్టాలకు వచ్చి పాదయాత్రలు, నిరాహార దీక్షలు, రాయలసీమ రైతులతో ఊరంటి పోరాడి పరీక్షలు, రోడ్ల కొడవలకు, గొడ్డలకు, రాళ్ళ దెబ్బలకు ఎదురు నిలబడి అరుణమ్మ పోరాటాలు చేసింది జిల్లా రైతాంగం కోసం, ఈ జిల్లా ప్రజల కోసం. అధికారంలోకి వచ్చినాక ఎన్నో ప్రజల సమస్యలను సాగునీటి ప్రాజెక్టులు కట్టించి, కరెంటు సమస్యల కోసం సబ్స్టేషన్లు కట్టించి, ట్రాన్స్ఫార్మర్లు ఇప్పించి, ఊరూర గ్రామ పంచాయతీ బిల్డింగ్ల కోసం కానీ అన్ని రకాలుగా ఆ అధికారాన్ని పూర్తిగా సద్వినియోగం చేసి జిల్లాకు న్యాయం చేసే విధంగా పనిచేసింది. పాలమూరు యూనివర్సిటీకి నరేంద్ర మోదీ గారు 100 కోట్లు ఇచ్చిన మన పిల్లల యొక్క మంచి చదువుల కోసం. నారాయణపేట మన మహబూబ్నగర్ యూనివర్సిటీకి 100 కోట్లు ఇచ్చింది పాలమూరు యూనివర్సిటీకి నరేంద్ర మోదీ గారు. ఈరోజు జిల్లాలో విద్యాపరంగా, వైద్యపరంగా రైల్వే స్టేషన్లు కానీ ఈరోజు ఆధునీకరిస్తా ఉన్నారు. కొత్త రైలు మార్గాలు, కొత్త రైళ్లు, కొత్త రోడ్లు, గ్రామాలకు రోడ్లు ఈరోజు అతిగతి లేదు. గత 10 సంవత్సరాల నుంచి ఇది ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ఈరోజు కేంద్రం నుంచి ఇచ్చిన ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఈరోజు ఎక్కడ కూడా రోడ్లు కూడా అధ్వానమైనటువంటి పరిస్థితికి చేరుకున్నాయి. మీరందరూ అవకాశం ఇవ్వండి.
అరుణమ్మ తప్పకుండా ఈ జిల్లాలో గెలుస్తున్నటువంటి భయంతోనే రేవంత్ రెడ్డి గారు ఇప్పటికి 7 సార్లు ఈ జిల్లాకు వచ్చిపోయాడు. వచ్చిన వల్ల రోజు తిట్టిపోతున్నాడు. రోజు ఆయన తిట్టని మాటలేదు. ఇప్పుడు ఆయన రోజు ఫినాయిల్ వేసి కలుగుతూ కూడా సాఫ్ అయ్యేటట్టు అన్ని మాటలు తిట్టిపోతున్నాడు ఆయన. అక్కలారా అమ్మలారా, ఒక మహిళను పట్టుకొని పండ పెట్టి తొక్కుతా అంటే ఆయన ముఖ్యమంత్రి అయినా ఒకసారి మీరు ఆలోచన చేయండి. పండ పెట్టి తొక్కి నడుచుకుంటూ పోయి నీ మీద తొక్కుకుంటూ పోయి కాంగ్రెస్ గెలిపించుకుంటామనేటటువంటి మాటలు మాట్లాడితే అటువంటి ముఖ్యమంత్రి ఒక ఆడబిడ్డ గురించి బాలమూరు బిడ్డ గురించి ఎన్నో త్యాగాలు చేసి ఈ రాజకీయాల్లో ఈరోజు పనిచేస్తూ సేవ చేస్తూ తండ్రిని తమ్ముని నర్సరేటు చంపినా ఈ రోజు రాజకీయాల్లో వెనుకడుగు లేకుండా పేదల పక్షాన పనిచేస్తున్నటువంటి పక్షంలో అది చూసి ఓడలేక వాళ్ళు ఏమీ చేయలేక ఇంతవరకు ఏమి చెయ్యక మీరు ఏం చేసిండ్రు, మీరు ప్రజల్ని మోసం చేసిండ్రు అని అరుణమ్మ ప్రశ్నిస్తుంటే ఓడవలేక ఈరోజు నోటికి వచ్చిన మాటలు తిడుతుంటే అక్కలారా అమ్మలారా మీరు అందరూ కూడా మీ ఆడబిడ్డని మీ కడుపులో పెట్టుకొని మీ చెల్లెల్లాగా అక్కలాగా చూసుకొని వాళ్ళు కమలాంబు గుర్తుకు భారీ మెజార్టీతో ఓట్లేసి గెలిపేయాలని మిమ్మల్ని అందరినీ చేతులెత్తి నమస్కరించి కోరుతా ఉన్నా. మొత్తం అందరూ వాళ్ళే ఉన్నారు. మొత్తము మొగలకే టికెట్ మొగలే ఒక్క ఆడబిడ్డ పనిచేస్తుంది, మంచి పని చేస్తుంది, బాగా ఉంటుంది, ప్రజల కోసం పనిచేస్తుందని నరేంద్ర మోడీ గారు నాకు సీట్ ఇస్తే అది కడుపులో చిప్పేస్తుంది మొత్తం. ఇక నరేంద్ర మోడీ గెలుస్తుంది, అరగమ్మ గెలుస్తుంది అంటే అసలు ఓర్చుకుంటలేదు. మీ అందరూ ఆడబిడ్డల ఓట్లు 8 లక్షల ఓట్లు ఉన్నాయి 16 లక్షలల్లా. ఒక్క ఆడబిడ్డల ఓట్లు వేసినా బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో నీకే అన్నమ్మ గెలుస్తుంది. ఇంట్లో ఆడబిడ్డలు ఉన్న ప్రతి అన్నదమ్ములు ఓటేసి ఆడబిడ్డలు ఓటేస్తే భారీ మెజారిటీతో మీ అరుణమ్మ గెలుస్తుంది. కాబట్టి అక్కలారా అమ్మలారా మీరందరూ కూడా పెద్ద ఎత్తున కమలాంబు గుర్తుకేసి ఆశీర్వదించాలి. మిమ్మల్ని అందరి మరోసారి చేతులెత్తి నమస్కారం చేసి కోరుకుంటూ ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికిన మీ అందరికీ కూడా శిరస్సు మంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే నరేంద్ర మోదీ గారి నాయకత్వం. అందరూ చేతులెత్తి అన్నాల పువ్వు కమలం పువ్వు, కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. మరొకసారి అంటే మోదీ సర్కార్ 2 చేతులు పైకెత్తి పిడికిని బిగించాలి. అందరూ అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముడు అందరూ మరొకసారి గట్టిగా ఇంకా మరొకసారి ఈసారి అంటే 400 పార్, ఈసారి ఈ 400 సీట్లు అంటే 400 సీట్లలో మన పాలమూరు సీట్లు కూడా జమ చేస్తే 401 కావాలి. అందరూ కూడా ఆశీర్వదించి గెలిపించాలని మరోసారి కోరుకుంటూ జై శ్రీరామ్. పాండనాయకు సన్మానం మాజీ వైస్ ఎంపీ సన్మానం చేసిన తర్వాత ధన్యవాదాలు ప్రవీణ్, ధన్యవాదాలు చెప్పి ధన్యవాదాలు.